ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని యొక్క ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవడానికి మరి 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఉద్యోగపరమైనటువంటి విజయాలు సాధించడానికి శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ దశమి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదస్తుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బుధుడి యొక్క యుతుంది. ఇక్కడ బుధుడికి నీచ స్థితి. ఇది ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చమ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. ఉద్యోగపరమైనటువంటి విజయాలు సాధించడానికి శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శనివారం నాడు పాటించే వివిధ నియమాలు ఉద్యోగస్తులకు మేలు చేకూరుస్తాయి. ఆదాయపరంగా అనుకూలతను పెంచి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. హనుమంతుడికి నియమపూర్వకంగా 11 శనివారాలు 2 అరటి పండ్లు నివేదన చేయాలి. ఆ పండ్లను ప్రసాదంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. శనిదేవునికి నల్ల నువ్వులు కలిపినటువంటి ఆముదంతో అభిషేకం చేయాలి. తుమ్మ చెట్టుకి నీరు పోసి ఆ చెట్టుకు నల్ల వస్త్రాన్ని అలంకరించాలి. శనివారం నాడు దత్తాత్రేయ స్వామిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. ప్రతి శనివారం కనీసం 3 రూపాయలని ముడుపుగా శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించడం వల్ల ఉద్యోగస్తులకు మానసిక వేదన తొలగుతుంది, ఉద్యోగ అభివృద్ధి చేకూరుతుంది. ప్రతి శనివారం కొబ్బరి చెట్టు మొదట్లో గుప్పెడు ఉప్పు పోయటం వల్ల ఉద్యోగస్తులకు మేలు చేకూరుతుంది. ప్రతి శనివారం మారేడు చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయటం వల్ల శని యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా
12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. కుటుంబ విభేదాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు పెరుగుతుంది. వ్యాపార విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వరకు కూడా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఆర్థికంగా తలెత్తుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక సమస్యలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు పనికిరావు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యత లేమి కారణంగా వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక సమస్యలను పరిష్కరింపచేస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ద్వారా మహిళలకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం కూడా పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో పొరపాట్లు లేటువంటి సంఘటన లేకపోలేదు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విధానాలలో మంచి మార్పులు చేకూరుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా, సంబంధ బాంధవ్యాల విషయంలో, భాగస్వాముల విషయంలో, వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి ప్రభావం ఆర్థికంగా లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏమరపాటు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. నూతన ఉత్సాహం మహిళలకు గృహపరంగా తగ్గుతుంది. ప్రాధాన్యత లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్థిరంగా వారు పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆకస్మిక అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపారపరంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి కలిసి వస్తుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు మహిళలకు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత సంభాషణలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ పారిశ్రామిక రంగం వారికి లాభిస్తుంది. వ్యాపార లబ్ధి వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. విద్యార్థులకి నూతన ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విధానాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. విముఖత ఆర్థికంగా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణలో
లోపాలు పారిశ్రామిక రంగం వారికి వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి, మానసిక చిరాకులను దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, వ్యయం నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కష్టతరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మకర రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాల్ని ఆకస్మికంగా కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా లాభిస్తుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆకస్మిక లాభాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నత ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆకస్మిక విజయాల్ని వృత్తిపరంగా కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక విధానాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. సంభాషణలు మహిళలకు రుచిస్తాయి. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాల్ని ఈరోజు మీకు కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు నివృత్తికి దోహదపడుతుంది. జాప్యాలు విఘ్నాలు వంటివి కనుమరుగవుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో వివిధ రకాలైన సమస్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ సమస్యల విషవలయాన్ని నుంచి బయటపడి చక్కటి యోగవంతమైనటువంటి జీవన అభివృద్ధిని సాధించడానికి మన మహర్షులు గృహబల రీత్యా చెప్పినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికల్ని మీకు అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభ సమయంలో
ప్రతి వాళ్ళు కూడాను వ్యాపారం ప్రారంభిస్తారు, బాగా అమ్మకాలు పెరిగితే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. వ్యాపారం చేసేది అమ్మకాలు పెరగడానికే కదా. మరి అమ్మకాలు విపరీతంగా పెరగాలనుకుంటున్నారా? ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయండి, మీకు అమ్మకాలు బ్రహ్మాండంగా పెరిగి తీరుతాయి అని చెప్పచ్చు. ప్రతిరోజు దుకాణం తెరవగానే చిటికెడు బియ్యం ఓ పళ్ళెంలో వేసుకొని దానిపైన దీపపు ప్రమిద ఉంచండి. ఆవు నేతితో దీపారాధన చేయటం చాలా మంచిది. ప్రమిదలో ఒక చిన్న రాగి నాణెం ఉంటే వేయండి, విపరీతంగా జనం వస్తారండి. ఆ ప్రమిదను అక్కడే ఉంచండి, మీరు కూర్చునేటువంటి కౌంటర్ దగ్గర. విపరీతంగా మీకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, అమ్మకాలు పెరుగుతాయి, లాభాల బాటలో మీ సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది అంటోంది శాస్త్రం. ఇక అవరోధాలు, ఆటంకాలు సంప్రాప్తమవుతున్నాయి ప్రతిదానికి కూడా. నూతనంగా భవనం నిర్మాణం చేసేటప్పుడు సంభవించేటువంటి ఆటంకాల నుంచి బయటపడాలి. అందుకని ఏం చేయాలంటే, మీ ఇష్ట దైవం ఉంటారు కదా, అన్నిటికీ మూలం దేవుడే కదండి. ఆ దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ధూపదీప నైవేద్యారాధన చేసి పూజానంతరం ఒక బెల్లం ముక్క తీసుకొని ఆవుకు తినిపించండి. మీరు నిత్యం కనుక ఇలా కనుక చేశారంటే మీ పనుల్లో సంభవించే ఆటంకాలు ఏవైనా సరే అవన్నీ పటాపంచలైపోతాయి, చక్కగా సాగిపోతుంది పనులన్నీ కూడా నిత్యం. బెల్లం తినిపించటం వెనకాల దాగిన పరమార్థం అది. అది కూడా దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత, సమస్త దేవతా స్వరూపిణి కదా ఆ గోవు. ఆ గోవుకు బెల్లం ముక్క తినిపించండి. ఆ తరువాతే మీరు అల్పాహారం తీసుకోండి. ఇది నిత్యం గనక ఎవరైతే పాటిస్తారో వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. అలాగే ఇంట్లోకి వెళ్తే సరేనండి, కాసేపు కూడా కూర్చోబుద్ధి కాదండి. నాకు ఏదో తెలియదండి, ఇంట్లోకి అడుగు పెట్టానంటే ఉండబుద్ధి కాదు, వెళ్ళిపోతాం అనిపిస్తుంది, ఏదో ఉందండి నాకు తెలియట్లేదండి అని భావిస్తూ ఉంటారు చాలామంది. ఎందుచేత ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక విధమైనటువంటి జుగుప్స, ఉండబుద్ధి కావటం లేదంటే తెలియనటువంటి అతీంద్రమైనటువంటి నరఘోష ప్రభావం మిమ్మల్ని పట్టి పీడిస్తోంది అన్నమాట. ఇలా పట్టి పీడిస్తున్నప్పుడు చేయాల్సినటువంటి విధి విధానం అవుతుంది. అదేమిటంటే, ఒక పాదరస పిరమిడ్ లేకపోతే ట్రయాంగిల్ కలిగినటువంటి ఒక వస్తువు మీ ఇంటిలో ఉంచి అక్కడ ఎరుపు రంగు కలిగినటువంటి బల్బు వెలిగే విధంగా చూడండి. లేదా మీ ఇంట్లోకి ప్రవేశిస్తూనే మీకు జుగుప్స కలుగుతున్నప్పుడు ఇంటి గుమ్మానికి పై భాగాన 3 పసుపు కొమ్ములు వేలాడకట్టండి. 3 పసుపు కొమ్ములు ఎప్పుడైతే వేలాడకట్టారో మీకు తెలియకుండానే ప్రశాంతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే వాస్తు లోపాల వల్ల తెలియని ఆవేదన సంభవిస్తోంది అనేటువంటి భావన ఉంటుంది చాలామందికి. ఆగ్నేయం పెరిగితే ఇంటి ఇల్లాలకి అనర్థం, లేకపోతే అనారోగ్యం అని కదా శాస్త్రం. ఈశాన్యం మాత్రం కొద్దిగా తగ్గింది అంతే. ఈశాన్యం కొద్దిగా తగ్గితేనే ఇంత ఎఫెక్టా ఏమిటో ఈ వాస్తు లోపాలు దోషాలు, కొత్తగా ఇల్లు కట్టుకున్నా సుఖం లేదు కదా అని భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. కట్టుకునేటప్పుడే చక్కగా నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి, చక్కటి కొలతలు తీసుకోవాలి, ఏ విధమైన దోషభూయిష్టం లేకుండా చేసుకోవాలి. సరే, కట్టిన తర్వాత ఏమిటి పరిస్థితి అన్నప్పుడు, ఆ గోడ కట్టారు, గోడ కట్టిన తర్వాత కూడా కాలు నొప్పి అట్లాగే వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు నిత్యం కూడా ఇంటిలో గుగ్గిలం పొగ లేకపోతే సాంబ్రాణి అనేటువంటిది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా ఒక 4 రోజుల పాటు వేయండి. ప్రతి ఆదివారం కూడా వేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ యొక్క అనారోగ్య శక్తులు పటాపంచలైపోయి ఆరోగ్య ప్రభావం వచ్చి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. రాహువు అన్న గ్రహం స్వరూపాన్ని మనం ఆలోచన చేస్తే జ్ఞానకారకో రాహు అని జ్యోతిష శాస్త్రం ఒక సూత్రాన్ని వివరిస్తుంది. రాహువు వలన జ్ఞానపీడ ఏర్పడుతుంది. జ్ఞానపీడ, జ్ఞానం అంటే ఏమిటి అన్న ఆలోచన చేస్తే జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే అధికంగా తెలుసుకోవడం అని అర్థం. కశ్యప ప్రజాపతి భార్య సింహిక, ఈ దంపతులకు జన్మించిన సంతానం రాహువు. పార్థివ నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణిమ నాడు పూర్వాభాద్ర నక్షత్రయుక్త స్వరూపంలో రాహువు జన్మించాడు అని మనకు పురాణం చెబుతుంది. ఈ రాహువు జాతక చక్రంలో ఏ భావంలో ఉన్నా సరే ఆ భావాన్ని పాడు చేస్తుంటాడు అని ఆ శాస్త్రం వివరిస్తుంది. రాహువు అంతటి పీడాకారకుడా. జ్ఞానం ఎక్కువైతే ఒక మానసికపరమైన వేదన ఉంటుంది, అన్నింటి పట్ల నిరాసక్తత ఏర్పడుతుంది. కానీ ఈ రాహువు కొన్ని విషయాల పట్ల మూర్ఖత్వంతో, మొండితనంతో, జిద్దుగా ప్రవర్తించే స్వభావాన్ని మనలో పెంపొందింపజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కన్యారాశి, మీనరాశి, ధనురాశి, ఈ రాశులలో రాహువు ఉన్నప్పుడు ఆ వ్యక్తులకు భార్యాపుత్రాదుల సౌఖ్యము, ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణ పరిస్థితులు, బంధుమిత్రాదుల చేత చక్కటి గౌరవాదరాదులు ఇవన్నీ కూడా లభిస్తాయి. వృషభము, కర్కాటకము, మేషము, ఈ రాశిలో సంచారం చేసేటువంటి సందర్భాలలో ఉద్యోగులకు పనిచేసేటటువంటి చోట మంచి గౌరవం, మర్యాద, అధికారుల మన్ననలు లభిస్తాయి. అంటే రాహువు మేలు కలిగించేవాడే అవుతాడు. శనివత్ రాహు అన్న మరొక సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే, శనైశ్చరుడు ఏ విధమైన ప్రభావాన్ని మనపైన చూపిస్తూ ఉంటాడో రాహువు కూడా అటువంటి ప్రభావాన్నే చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో రాహువుకు సంబంధించినటువంటి వ్యతిరేక పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకునే నిమిత్తమై ఏ విధమైన పరిహారాలు పాటించాలి అన్న ప్రశ్న వేసుకుంటే, ముఖ్యంగా ఈ చేతిలో మధ్య భాగంలో రాహు స్థానం అంటుంది సాముద్రికం. రాహువుకు సంబంధించి 7 ముఖములు గల రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్షను ధరించిన పక్షంలో రాహువు వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రత్యేకించి దుర్గాదేవి ఆలయాలు, భద్రకాళి ఆలయాలు, అమ్మవారి ఆలయాలను సందర్శించడం, సప్తశతి, దుర్గా సప్తశ్లోకి లేక దుర్గా చాలీసా, అమ్మవారికి సంబంధించిన సూత్రపాఠాలు చేయడం, లలితా సహస్రనామావళి పారాయణ చేయడం, వీటి వల్ల కూడా రాహువుకు సంబంధించినటువంటి కొంత దోషాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కారం పదార్థాలు అంటే బియ్యం పిండి, ఉప్పు, కారము కలిసి చేసినటువంటి చేగోడీలు ఇత్యాది ఇవన్నీ కూడా మనం తినకుండా అందరితో పంచుకోవాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ క్రమంలోనే మినుములను నానబెట్టిన ఆ మినుములను ఆవుకు ఆహారంగా తినిపిస్తే కూడా ఈ జ్ఞానపీడ కొంత తగ్గుతుంది. సులభమైన పరిష్కార మార్గం మరొకటి చెప్పుకోవాలి అనుకుంటే, కార్యాలయాల్లో పనిచేసేటటువంటి తోటి ఉద్యోగులకు మినపపప్పుతో చేసినటువంటి పదార్థాలను అంటే ఇడ్లీలు, వడలు ఇలాంటి వాటిని వారికి ప్రేమగా అందజేసిన పక్షంలో ఈ రకంగా కూడా రాహువుకు సంబంధించిన దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. రాహువు వల్ల మనలో అహంకారం పెరుగుతుంది. రాహు చేసేటటువంటి కీడు ఇదే. నాకు తెలుసు, నేను చెబుతున్నాను, నేను చెబితే శాస్త్రం, నేను చెబితే నిక్కచ్చిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉండే వాళ్ళందరిలో కూడా రాహువు కొంత దోషకారకంగానే అని చెప్పుకోవాలి. జాతక చక్రంలో 10వ ఇంట రాహువు ఉన్న పక్షంలో పురాణ శ్రవణము, పారమార్థిక విజ్ఞానం పట్ల అభినివేశము, పాండిత్యము, గొప్ప గొప్ప విషయాల పట్ల ఆసక్తి ఇవన్నీ కూడా ఈ రాహువు వల్ల కలుగుతాయి. ప్రత్యేకించి పూర్ణము నాడు దుర్గాదేవికి ప్రీతికరంగా చింతపండుతో చేసిన పులిహోర కానీ, మామిడికాయను గీచి అలా మామిడికాయతో చేసినటువంటి పులిహోర కానీ నివేదనగా దుర్గాదేవికి ప్రీతికరంగా సమర్పించి ఆ పదార్థాన్ని రాహువు దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తినకుండా
అందరితో పంచిపెట్టుకోవాలి, అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే కూడా రాహువుకు సంబంధించిన దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. ప్రత్యేకించి జాతక చక్రంలో రాహువు పంచమంలో ఉన్న పక్షంలో సంతానపరమైన చిక్కులు ఎదురవుతాయి అని కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. దీనినే సర్పదోషం అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే 7వ ఇంట రాహు ఉన్న పక్షంలో భార్యాభర్తల మధ్య వియోగము, ఎడబాటు కూడా ఘటించే అవకాశం ఉంటుంది. అహంకారం పెంచుతాడు, అది తగ్గించుకోవాలి అంటే, మమకార భావాన్ని పెంచుకోవాలి అంటే రాహువుకు సంబంధించినటువంటి దినుసులను ప్రత్యేకంగా వినియోగించాలి. ఇంకా ఎక్కువగా తీవ్రమైన కోపం ఉంది, నాకు తెలుసు నాలో ఎంత అహంకారం ఉందో, ఇది ఎలా తగ్గించుకోవాలా అన్న ఆలోచన తెలిసిన వాళ్ళంతా కూడా పౌర్ణిమ నాడు కానీ, శనివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ, ఈ 3 విశేష సందర్భాలలో ఎరుపు రంగులో ఉండే వస్త్రంలో 1 కిలోకి తగ్గకుండా మినుములను పోసి అందులో 14 చిల్లర నాణాలను ఉంచి మూట కట్టి దానిని ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. లేదా ఎక్కడైనా మేడు చెట్టు కింద ఆ మూటను పాతి పెట్టాలి. రాహువు దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. ఈ జ్ఞానపీడ అన్నది తగ్గి అహం తొలగితే భగవంతు అనుగ్రహంతో వినయంతో ప్రవర్తించగలుగుతారు. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాల్లో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు శ్రవణ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని పూజించటం ద్వారా, రామనామస్మరణ చేయటం ద్వారా సకల గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, దేవాలయంలో శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవటం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. అదేవిధంగా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా ఉద్యోగపరమైన విషయాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పంచపాదపుష్పదగ్ధపదాంబుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యసి వై నమ. భగవంతుని యొక్క నామమును చెప్పడానికి శౌచముతో సంబంధము లేదు. కొండకొచ్చినప్పుడు మీరు చక్కగా ఓసారి ఆ స్నానం చేసేసి మీరు ఎక్కడ ఉన్నారో ఆ విడిదిలోనే బయట నిలబడి మీకు బయట వినపడుతుంటుంది మల్లికార్జున సుప్రభాతం. ఆ పుస్తకం చేత్తో పట్టుకుని నాగేంద్రభూషణ నిరీహిత నిర్వికార నిర్మాయ నిశ్చల నిరర్గళనాగ భేధిన్ అని చదువుతున్నారనుకోండి, మీరు ఏ ప్రదేశమునందు చెప్పారన్న దాన్ని బట్టి మీరు చెప్పిన నామము గుణింపబడుతుంది. పరమపావనమైనటువంటి క్షేత్రము, సమస్త తీర్థములకు అలవాలము, కల్పవృక్షములు ఇక్కడ తిరుగుతుంటాయి అని ప్రఖ్యాతి. 33 కోట్ల మంది దేవతలు సేవిస్తూ ఉంటారు. అంత గొప్ప శివలింగం. అటువంటి భ్రమరాంబ శశ్వశ్రీగిరిమూర్ధనిత్ర జగతాం, ఆమె ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళదు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రంలో ఒకసారి భగవన్నామం చెప్పారనుకోండి, మీరు 1,000,000 పర్యాయములు భగవన్నామం చేశారు అని జీవుడి ఖాతాకిస్తారు. ఒకసారి సుప్రభాతం చదివారనుకోండి, 27 నామములతో ఒక్క శ్లోకాన్ని చెప్తే 27 కోట్ల నామములు చెప్పినట్టు. 9 నామములు చెప్పితే 9 కోట్లు చెప్పినట్టు. ఒకసారి సుప్రభాతం కొండ మీద చదివితే మీరు ఎంత నామం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టయింది. జీవుడి ఖాతాకి మీరు ఎంత ఐశ్వర్యాన్ని పట్టుకెడుతున్నారు వెడుతున్నప్పుడు. అది మల్లికార్జున సుప్రభాతం చేసేటటువంటి మహోపకారం. అందుకే మిగిలిన సుప్రభాతాల కన్నా మల్లికార్జున సుప్రభాతం ఎక్కడ విడివడుతుంది అంటే జీవుడికి అపారమైన పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఇక ఆ పైన మీరు భగవంతుని యొక్క గుణముల వైభవమునందు గ్రుంకులిడగలిగితే, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు
తిరుగుతున్నప్పుడు అణువణువు చూస్తున్నప్పుడు మీ పారవస్యానికి అసలు అంతుండదు. అంత గొప్ప పరవశాన్ని పొందుతారు. ఆ పరవశమే ఈశ్వరుడికి కావాలి. ఆ మనో సంబంధమైనటువంటి అనుబంధము ఏది ఉన్నదో అది ఈశ్వరుడు కోరుకుంటూ ఉంటాడు. సారస్వతాంబుయుత భోగవతీ శ్రితాయా బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తా శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్రసమలంకృత పాలభాగా గాయంతి దేవమునిభక్తజనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఈ 2 శ్లోకాలు పాతాళ గంగకి సంబంధించినవి ఇచ్చారు. సృష్టం త్వయైవ జగదేశ దశేషమీష, అవి ఆయన యొక్క 3 రూపములు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్తూ ఆ పాతాళ గంగా వైభవాన్ని చెప్పారు. చెప్తున్నప్పుడు అందులో అద్భుతమైనటువంటి మాటలు కొన్ని వాడారు. ఈ పాతాళ గంగ అసలు ఎక్కడిది అన్న ప్రశ్న వస్తే, పాతాళ గంగకు అంత గొప్పతనం రావడానికి కారణం కృష్ణవేణి సరస్వతి నదులు 2 దిక్కులకు వెడుతూ సంగమిస్తాయి. 2 నదుల యొక్క సంగమ స్థలమై ఉండడం ఒకెత్తైతే, పాతాళము నుంచి భోగవతీ శ్రితాయా 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. భోగవతి పైకి పొంగుతుంది, ఉద్భుతమవుతుంది, భూమిని భేదించి పైకొస్తుంది. ఎక్కడొస్తుంది అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగ దగ్గరే ఆమె పాతాళ గంగ అంటే భోగవతి అని దాని అర్థం. గంగ మందాకిని భూమి మీద పడి భాగీరథి అయి తర్వాత కిందకి వెళ్ళింది. కానీ ఒక్క శ్రీశైలంలో విచిత్రం ఏమిటంటే, పాతాళంలో ఉండేటటువంటి భోగవతి భాగీరథిలాగా పైకొచ్చింది. అసలు నిజానికి ఆకాశం నుంచి బయలుదేరి పాతాళానికి వెళ్ళింది. ఒక్క శ్రీశైలంలో పాతాళం నుంచి భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు కనపడదు. ఎందుకంటే ఈ సరస్వతి కృష్ణవేణి సంగమం ఎక్కడుందో అక్కడే ఈ పాతాళ గంగ పైకి ఉద్భుతమవుతుంది. సారస్వతాంబుజిత భోగవతీ శ్రితాయా బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. అదో అద్భుతం. గంగ బ్రహ్మ విష్ణు శివులు 3 యొక్క స్పర్శ పొందింది. బ్రహ్మ కమండలంలో ఉండేది, విష్ణువు పాదములు గడిగింది, శంకరుడి తల మీద పడి శరీరాన్నంతటినీ తాకింది. 3 మూర్తుల యొక్క స్పర్శ ఉన్నది గంగ. 3 మూర్తులు 3 శిఖరములైనది శ్రీశైలం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని 3 గిరులైతే కృష్ణమ్మ ఈ 3 గిరులను తాకుతూ వెడుతుంది. గంగ ఎలా వెడుతుందో అలా. అందుకే బహురుచికరంగా ఉంటాయిట నీళ్లు. నాలుకకు, ఆత్మ పోషణమునకు నీరు పోషిస్తుంది. అందుకే లోకంలో పంచభూతాల్లో మిగిలినవి ప్రాణములు నిలబెడతాయని శాస్త్రాలు చెప్పలా. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగపురాణంలో. భవ అని శంకరుడికి పేరు. వెళ్ళిపోతున్న ప్రాణములను మళ్ళీ తీసుకొస్తాడు. ఆ నీటికి ఆ శక్తి ఉంది. అది గంగగా పైకి ఎంత రుచో లోపల జీవపోషణకు అంత గొప్ప స్థానం స్నానానికి. అందుకే బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. చుంబిత, చుంబించడం అంటే ముందుకి వెళ్ళడం. అందుకే సంస్కృతంలో ఈ చుంబనం అన్న మాటకు అర్థం ఉంది. ముద్దు అన్నాను అనుకోండి, తెలుగులో ఆ అందం రాదు. కానీ సంస్కృతంలో చుంబనము అన్నాను అనుకోండి, ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ముందుకు ఎలా వెడతాయో అలాగే వెడితే తప్ప అక్షరం మీకు పలకదు. చుంబన, ఆ అందం అలాగే పడిందంతే ఆ శ్లోకంలో. బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి ఈ 3 శిఖరములను తాకుతూ వేస్తుందిట. అప్పుడు అది గంగ అయింది. మళ్ళీ ఇది కాకుండా సరస్వతి సంగమం కలుస్తుంది, సరస్వతీ నది కలుస్తుంది. అక్కడ పాతాళము నుంచి భోగవతి పైకొస్తుంది, పైకొచ్చి కలుస్తుంది. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. సాంబ సదా శివ
శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.